ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అసలు ఏంటి? చెప్పు రఘు. రవి, ఆ వీరనాగ మనుషులు మన వాళ్ళని కొట్టేశారా? కాళ్ళు చేతులు ఎరగొట్టేశారా? మన వాళ్ళందరూ హాస్పిటల్ చేర్పించావు, త్వరగా రా. అడిగావుగా ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని, వాళ్ళ నుంచి నిన్ను కాపాడడానికి. హాస్పిటల్కి బండి పోనీ. రవి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వెళ్ళిపోయారు. పరిస్థితి చూసావా? మా ఇళ్ళని పడగొట్టి మమ్మల్ని అనాథల్ని చేసేసారు. ఆ రోజు కత్తితో ఎదిరించాం కదా, ఆ పగ మనసులో పెట్టుకుని నా కాలు నరికేశాడు బాబు, నరికేశాడు. పసిపిల్లాడని కూడా చూడకుండా ఇలా కొట్టి వెళ్ళిపోయారు బాబు. ఆ పోలీసులు అలా దిక్కులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేదు. వాడిని ఎవరు ఏమీ చేయలేరు. వాడి దగ్గర పదవి ఉంది. తెల్లవారితే వాడు మంత్రి. ఆ చండాలుడు మినిస్టర్ కాకూడదు బాబు, మినిస్టర్ కాకూడదు. వాడు మంత్రి అవ్వకూడదు. నీ వెనక మేమందరం ఉన్నాం. అయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో దేవుడా. చూసావు కదా, ఏం చేయమంటావు? ఎక్కడికైనా వెళ్ళి భయపడి దాక్కోమంటావా? అతన్ని ఆపకండి. ఇప్పుడు వదిలితే వీరనా కథ అంతమవదు. వాడు మంత్రి అయితే ఈ రాష్ట్రం తట్టుకోలేదు. ఇది యుద్ధం. మొదలు పెట్టడం సులభం, ఆపడం ఎవరి వల్ల కాదు. పోరా, పో. పోలీస్ రవిగా పో. వీరనాగ్ గారు వచ్చేసారా? వస్తున్నారు సార్. నాగారు ఎప్పుడయ్యా ఇంటి నుంచి బయలుదేరారు? ఆయనకు మంచి అయినా చెడైనా టీ కొట్టు నుంచే కదయ్యా బయలుదేరతారు. అయ్యా, అందరూ వెయిట్ చేస్తున్నారట. ఏదో అన్నావు? అన్ని చోట్ల వెతికి చూశాను, కనపడలేదు. ఎక్కడికి వెళ్ళి దాక్కుని ఉంటాడు అని. నేను చెప్పాక తప్పకుండా వస్తాడు అని. చూడు, వచ్చి నించున్నాడు చూడు. రావయ్యా తమ్ముడు, వెట్ట 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 వేటగాడా. ఆటో వాడిగా వచ్చి నించున్నావు. ఎక్కడ నీ బంధు మిత్ర సపరివారం అంతా? ఓ, జీహెచ్లో ఉన్నారా? అన్నట్టు నిన్ను పోలీసుల దగ్గర ఎలా ఇరికించాను? నా దగ్గర ఉన్న భయాన్ని పోగొట్టి జనానికి మంచిది చేసి నన్ను డమీన్ చేసి కూర్చోబెట్టావు. నిన్ను ఏం చేద్దామా అని నేను ఆలోచించే లోపు నువ్వు ఏదేదో చేసేసావు. జ్యువెలరీ షాప్ పోయింది, చిట్ ఫండ్స్ పోయింది, కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పోయింది. పర్వాలేదు, అన్ని తిరిగి వచ్చేస్తాయి. నా రాణా నువ్వు చంపేసావు కదా, అది నేను మర్చిపోలేను. ఒక విషయం నాకు చాలా లేటుగా అర్థమైంది. భయాన్ని మించింది ఇంకోటి ఉందని, పదవి. అందుకే డబ్బు ఇచ్చి పదవిని కొనేసుకున్నాను. పదవి వస్తే భయం వస్తుంది కదా. అదే నువ్వు వచ్చావు కదా. ఇలాగ ఇంత ముందు ఒకసారి నువ్వు వచ్చావు, ఊరికే వదిలేశాను. కానీ ఈసారి మళ్ళీ ఆ తప్పు జరగదు. ఒక మంచి విషయంగా బయటికి వెళ్తున్నప్పుడు చావు ఎదురుగా వస్తే మంచి శిఖరం అని అందరూ అంటారు. మొట్టమొదటిసారిగా మంత్రి కాబోతున్నా. నీ చావు చూసి పెడతానయ్యా.
కప్పులు కడుక్కునే వీరనాగైతే ఈ ఊరే గబ్బు కొడుతుంది. మినిస్టర్ అయితే ఈ దేశమే గబ్బు కొడుతుంది. లుచ్చా గడివి నువ్వు మినిస్టర్వి, చెంచా ఎమ్మెల్యే, పోకిరి కౌన్సిలర్, కేడి మండలం, పోరంబోకేమో జిల్లా. దేశం శ్మశానం అయిపోతుంది. దేవుడు గుళ్ళోనే ఉండాలి, కలసం గోపురం మీదే ఉండాలి. మంచోళ్ళేరా పదవిలో ఉండాలి. మినిస్టర్ మర్డర్ మిస్టరీ కాదురా, నువ్వు చావాలన్నది విధి. ఆపండి ఆపండి. నువ్వు ఎన్నో విధాలుగా ప్రయత్నించావు, కానీ ఏది వర్కౌట్ కాదు. ఇక మళ్ళీ నేను చూస్తానో లేదో తెలీదు. నువ్వు బతుకుంటే మళ్ళీ కలుద్దాం తమ్ముడు. పోలీసు రవి మినిస్టర్ని చంపాలనుకున్నాడు. ఆ దేవుణ్ణి పట్టేసుకున్నారు కదా. మంత్రి గారు కార్ దగ్గరకు వచ్చేసారు కదా, సైరన్ని మోగించండి రా. మినిస్టర్ గారు కార్ డోర్ ఓపెన్ చేస్తున్నారుగా. షూట్ చేసింది వీడే, పట్టుకోండి. ఈశ్వరుడు, నేను వేరు కాదు. నా కొడుకు బతుకున్నట్టయితే ఈ ఉద్యోగం అతనికి ఇచ్చుండేవాళ్ళు. నిన్నలా భావించి మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు అనుకున్నట్టుగా పోలీస్ ఆఫీసర్ కావాలి. వద్దు సార్. ఏంటి బాబు, ఇంత మంచి అవకాశాన్ని కాదంటున్నావు? ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క పోలీసుడు ఉండాలి సార్. అప్పుడే తప్పుని ఎదిరించే ధైర్యం వస్తుంది. కళ్ళ ముందు జరిగే తప్పును చూసి వెళ్ళిపోవడానికి మనసు రాదు. నా ఉద్దేశం తప్పు జరగదని కాదు సార్, తప్పుల సంఖ్య తగ్గుతుంది. నాలో ఒక పోలీసుడు ఉన్నాడు, వాడెప్పుడో బయటకు వచ్చాడు. ఎక్కడ తప్పు జరిగినా ఎదిరించి పోరాడతాడు. ఆ ధైర్యం అందరికీ రావాలి. అలా వస్తే మనం అందరం పోలీసు వాళ్ళమే సార్. వస్తాను సార్. మీ అంతటోళ్ళు నాకు సల్యూట్ చేయకూడదు సార్.